నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పూడికలు లేని కాలువలను పూడికలు తీశామని, దీనివల్ల రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆమె అన్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా 2 విడతలు అందించి 3వ విడతకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిల్ రద్దు చేయడంతో రైతులకు ఎంతగానో ఉపయోగమైందే అన్నారు. కోవూరు నియోజకవర్గంలో ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లక్ష్యమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మనం నవంబర్ 24వ తేదీ ప్రారంభించుకున్నాం. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో గ్రామ స్థాయి నాయకుల నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్లు, బూత్ ఇన్ఛార్జ్లు, కో కన్వీనర్లు, ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తిరుపతి జిల్లా కోట మండలంలో దిత్వా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పరిశీలించారు. కోట మండలంలోని దైవాల దిబ్బ, ఊచూరివారిపాలెం, కోట పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలోని బాధితులకు గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ చేతుల మీదుగా దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిత్వా తుఫాన్ ప్రభావం కారణంగా దైవాళ్ల దిబ్బ ప్రజలకు ప్రమాదం పొంచి ఉండడంతో 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పంట నష్టం, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి నివేదికను అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్, కనుపూరు ముత్యాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చిల్లకూరు దశరథరామిరెడ్డి, కోకర్ల మధు యాదవ్, వాకా విజయభాస్కర్ రెడ్డి, ఎంపీటీసీలు షేక్ సంషుద్దీన్, దారా సురేష్, సిద్దపరెడ్డి, పోలమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా దిత్వా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా కోట మండలం టోటల్ మొత్తం అన్ని 21 పంచాయతీలు కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈరోజు నిన్న అయితే మరీ ఘోరమైన సిచ్యువేషన్ను మన కోట పట్టణంలో కానివ్వండి, ఇక్కడి నుంచి తీసుకొని కొక్కుపాడు మీదుగా మన దయ్యాల దిబ్బ, దొరుకట్ట ఈ ఏరియాలన్నీ కూడా నార్లేసిన పొలాలన్నీ కూడా జలమయ్యాయి. ఇప్పుడే పోయి ఎమ్మెల్యే గారితో కూడా వెళ్ళి చూసి వచ్చాం, మొత్తం పరిశీలించడం జరిగింది. ఆడ దయాల దిబ్బ గ్రామంలో అయితే చెరువు పరిస్థితి దారుణంగా ఉంది, స్వర్ణముఖి పరిస్థితి దారుణంగా ఉంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు. ఆర్డీఓ గారు ఇప్పుడే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారి సలహా ఇచ్చి దాని తర్వాత వాళ్ళు ఒక 4 బస్సుల్లో అక్కడ ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మా కోట గవర్నమెంట్ జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్నారు. సబ్స్టేషన్ మొత్తం మునిగిపోయింది. దానివల్ల దాదాపు 11-12 గ్రామాలకి నిన్నటి నుంచి కరెంట్ లేనటువంటి పరిస్థితి. అక్కడ మా వాళ్ళే వెళ్ళి జేసీబీని మాట్లాడి నీళ్ళన్నీ కూడా బయటికి తీసేటువంటి కార్యక్రమం చేశాం. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీగా మా లేదంటే ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బాధ్యత మా మీద పెట్టారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో ఖచ్చితంగా మా వంతు ఏం చేయాలా ప్రజలకు అనేది మేము ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే ముఖ్యంగా చాలా ఇళ్ళు ఇక్కడ గుడిసెలు ఉన్నాయి, అన్నీ కూడా మా పోలమ్మకి చెప్పాం, అన్నీ కూడా హౌసింగ్ దాంట్లో ఎంటర్ చేయమని చెప్పాం. వీళ్ళందరూ కూడా పక్కా ఇల్లు కట్టించిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే అంతా పేదోళ్ళు, ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక మా శ్రీలక్ష్మమ్మ గిరిజన కాలనీ. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి కూడా సహాయం చేస్తాం. ఆల్రెడీ మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మా జల్లీలు ఇక్కడ ఉండి అన్నీ కూడా చూసుకున్నటువంటి కార్యక్రమం మొదటి నుంచి కూడా. కాబట్టి ఈరోజు కూడా మా జల్లీలు సహాయ సహకారాలతో అందరూ కూడా బెడ్షీట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం కాన్స్టిట్యుయెన్సీ అంతా ఎక్కడెక్కడ నష్టాలు ఉన్నాయో కూడా అంచనాలు వేయించే అధికారులు కూడా తెలియజేశాం. కాబట్టి ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం. అలాగే నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాను, 13వ తేదీ వరకు మీ ఇల్లు ఎవరైతే ఇల్లు కావాలన్నా, పట్టాలు కావాలన్నా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. గడువు పొడిగించింది గవర్నమెంట్. ఈ 13వ తేదీ లోపల మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ పత్రికా మిత్రుల దృష్టికి కూడా ఏదైనా నష్టాలు
మీ దృష్టికి వస్తే కూడా మా దృష్టికి తీసుకురండి, మేము కూడా ఖచ్చితంగా పై అధికారులు తెలియజేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. తిరుపతి జిల్లా వాకాడు మండలం జమిని కొత్తపాలెం గిరిజన కాలనీలో మానికల సీనయ్య రమణమ్మలకు చెందిన ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగాయి. క్షణాల్లో 2 బీరువాలు, టీవీ, మంచం, ఫ్యాన్ తో పాటు ఇంట్లో ఉన్న సొమ్ము పూర్తిగా కాలిపోయింది. నిరాశ్రయులైన ఆ కుటుంబాన్ని ఎంపీటీసీ రౌతు రామకృష్ణ, ఆయన అమ్మగారైన రౌతు శంకరమ్మ స్వయంగా పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకుని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. వెంటనే ఆ కుటుంబానికి కావలసిన నిత్యావసర సరుకులు, బట్టలు, బిందె, మంచం, చాప, ప్లేట్లు, గ్లాసులు, వంట సామాగ్రి అందజేశారు. శంకరమ్మ స్వహస్తాలతో సామాగ్రిని అందించి ఏమీ ఆందోళన చెందవద్దు, మీ పక్కన మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.